నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది. 5 సంవత్సరాలకి పైగా ఎడతెరపి లేకుండా షూటింగ్ జరుపుకుంటూ సినిమాకి హైప్ లేక, కొనడానికి బయ్యర్లు లేక, సినిమాకి బిజినెస్ కాక వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి జూలై 24న రిలీజ్కి రెడీ అయింది ఈ సినిమా. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ సినిమాకి బిజినెస్ కాకుండానే రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ అటు టికెట్లు కొనేవాళ్ళు లేక, ఇటు సినిమాని కొనేవాళ్ళు రాక ఈ సినిమాని మళ్ళీ జూన్ 12 నుండి జూలై 24కి పోస్ట్పోన్ చేశారు. అసలు ఈ సినిమా ఉందన్న విషయం కానీ, ఈ సినిమా చూద్దామన్న ఇంట్రెస్ట్ కానీ లేదు జనాలకి. ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటూ పదుల సంఖ్యలో వాయిదాలు పడింది. ఇన్నిసార్లు వాయిదాలు పడుతూ గట్టెక్కిన సినిమా చరిత్రలోనే లేదు. ఒకవేళ వీరమల్లు సినిమా కనుక హిట్ అయితే అది ఖచ్చితంగా పవర్ స్టార్ మ్యానియానే చెప్పాలి. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అంటే ఇది కేవలం బయ్యర్స్ కోసం మాత్రమే రిలీజ్ చేశారు. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్కి వచ్చే హైప్ను బట్టి బిజినెస్ జరుగుతుందన్నమాట. మరి 300 కోట్లకి బిజినెస్ జరిగేంత హైప్ ఈ ట్రైలర్ తీసుకొచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. హరిహర వీరమల్లు ట్రైలర్కి 24 గంటల్లో 48 మిలియన్ల వ్యూస్ వచ్చాయని చాలా ఘనంగా పోస్టర్స్లో వేశారు. ఇప్పుడు ఈ పోస్టర్లు అన్నీ చూసి జనాలంతా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇవి ఫేక్ వ్యూస్ అని అందరికీ అర్థమైపోయింది. అసలు ఈ ట్రైలర్ వచ్చిందన్న విషయం కానీ, హరిహర వీరమల్లు అనే ఒక సినిమా ఉందన్న విషయం కానీ మెజారిటీ ఆడియన్స్కి తెలియదు. అసలు సినిమా పైన హైపే లేదు. హైప్ లేకనే కదా సినిమాకి బిజినెస్ జరిగింది. ఒకవైపు టికెట్లు అమ్ముడుపోక, సినిమాకి బిజినెస్ జరగక, బుకింగ్ కౌంటర్స్ని క్లోజ్ చేసి సీజీ వర్క్ పెండింగ్ ఉందని సాకు చెప్పి సైలెంట్గా ఈ సినిమాని పోస్ట్పోన్ చేశారు. అలాంటి సినిమా ట్రైలర్కి 24 గంటల్లో 48 మిలియన్ల వ్యూస్ అంటే, అదిగాక సౌత్ ఇండియన్ రికార్డు కొట్టే స్థాయిలో వ్యూస్ వచ్చాయంటే ఎవడైనా నమ్మడానికేనా? గతంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా కూడా ఇలాగే చేశారు. పెయిడ్ వ్యూస్ పెట్టుకొని హైయెస్ట్ వ్యూస్ వచ్చాయని డబ్బా కొట్టుకుంటే చివరికి బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్గా మిగిలిపోయింది ఆ సినిమా. ఆ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వచ్చిన పెద్ద సినిమా టీజర్ కూడా ఇలాగే చేశారు. ఫేక్ వ్యూస్, ఫెయిడ్ కలెక్షన్స్, ఎన్ని రోజులు ఇలా? సీక్వెల్ హైప్తో వచ్చిన పుష్ప 2 ట్రైలర్ని కేవలం 22 గంటల్లోనే లేపేసింది ట్రైలర్. అసలు ఈ సినిమా ఉందన్న విషయం కానీ, ఈ ట్రైలర్ వచ్చిందన్న విషయం కానీ, అసలు సినిమా పైన హైపే లేదు. అలాంటి ఒక ట్రైలర్, మోస్ట్ హైప్డ్ మూవీ అయిన పుష్ప 2 ట్రైలర్ రికార్డ్ని లేపేసిందంటే నమ్ముతారా ఎవరైనా? గతంలో దేవర సినిమా ట్రైలర్కి 24 అవర్స్లో కేవలం 11 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఆ సినిమా పైన హైప్ తగ్గలేదే. ఆ సినిమా డే 1 172 కోట్లు, లాంగ్ రన్లో 600 కోట్లు కొట్టాడు ఎన్టీఆర్. అలా రియల్గా రాయల్టీగా ఉండాలి. కొంతమంది పవర్ స్టార్ స్టామినా లాంటిది, పవర్ స్టార్ దిగితే రికార్డులన్నీ లేచిపోతాయంటున్నారు. ఏంటి ఫేక్ రికార్డ్సా? అసలు ఈ సినిమా రేపు రిలీజ్ అయితే ఈ సినిమాకు వచ్చిన వ్యూస్ని బట్టి చూస్తే డే 1 కనీసం 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి. వస్తాయా మరి? లేదంటే గతంలో గేమ్ చేంజర్కి వేసినట్టే ఏదైనా ఫేక్ పోస్టర్ దించుతారా? సినిమా పైన హైప్ లేకనే కదా ఈ సినిమాని బయ్యర్లు కొనంది. ఇప్పుడు ఈ ఫేక్ వ్యూస్ను చూసి బయ్యర్లు ఈ సినిమాని కొంటే బతికుండగానే వాళ్ళ పోయి వాళ్ళే తీసుకున్నట్టు అవుతుంది. ఫేక్ వ్యూస్ వేస్తే ఏం కాదు, కాకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన ఒక చులకన భావం అనేది ఏర్పడుతుంది. అలా చూసుకుంటే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి కలెక్షన్స్ని కూడా ఫేక్ అనుకుంటుంది ప్రపంచం. ఈ పెయిడ్ వ్యూస్ వల్ల, ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, పరువు పోవడం తప్ప. మరి హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ జెన్యూన్గా నిజంగానే 24 గంటల్లో 48 మిలియన్ల వ్యూస్ రాబట్టిందా లేదా? దీనిపైన మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ చేయండి.